నల్గొండ జిల్లా దేవరకొండలో ఉర్దూ మీడియం స్కూల్ పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు ఎంతో మందికి చదువు చెప్పిన స్కూల్ ప్రస్తుతం ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం గోడ మధ్య జ్ఞాపకంగా మారింది. ఇక వర్షాకాల నేపథ్యంలో నీళ్లు కారిపోయి గోడలు తడిసి పైకప్పు కూలిపోయే ప్రమాద పరిస్థితి నెలకొంది. రేపు జెండా పండుగ నేపథ్యంలో సంబరాలు నిర్వహించుకోవడానికి వీలు లేదు కానీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహించడానికి వర్షపు నీటితో ఎలాంటి పోటీలు జరగలేదు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పాఠశాలను సందర్శించి మా సమస్యలను పరిష్కరించాలని, నూతన బిల్డింగ్ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. నేను జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం దేవరకొండ హై స్కూల్ నుంచి చదువుతున్నాను. ఎప్పుడు ప్రతిసారి వర్షం పడినప్పుడు మా క్లాసులలో నీళ్ళు వస్తున్నాయి, మా పుస్తకాలు తడిసిపోతున్నాయి. మేము నర్సరీ నుంచి ఇక్కడ చదువుతున్నాం, కానీ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే సార్ వచ్చి మా స్కూల్ని చూడలే. నీళ్ళు మా ముఖాల వరకు వస్తున్నాయి. నీళ్ళు వచ్చినప్పుడు మేము అందరూ ఒక క్లాస్లో కూర్చుంటాం. ఒకసారి ఎమ్మెల్యేని వచ్చి చూసిపోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. స్కూల్ని చూసి మా ఉర్దూ మీడియంలో కొత్త బిల్డింగ్ చేయాలి, మా స్కూల్ని డెవలప్ చేయాలి అని అంటున్నాం. మొత్తం దేవరకొండలో ఉర్దూ మీడియం అనే స్కూల్ ఒక్కటే ఉంది, దానిని డెవలప్ చేయండి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. నేను జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం దేవరకొండలో చదువుకుంటున్నాను. నేను 10th క్లాస్లో చదువుకుంటున్నాను. మా స్కూల్లో వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు కలుగుతాయి. వర్షాలు వచ్చినప్పుడు మా గ్రౌండ్లో నీళ్లు నిండిపోతాయి. నీళ్లు నిండిపోవడం ద్వారా మేము నడవలేకపోతాం. ఇంకా స్కూల్కి రావాలంటే మాకు చాలా భయం వేస్తుంది. ఇంకా వర్షాలు వచ్చినప్పుడు మా క్లాస్ రూమ్లో నీళ్లు కారుతున్నాయి. దానివల్ల మా బుక్స్లు చాలా తడిచిపోతాయి. ఇంకా మేమందరం కూడా తడిచిపోతాం. ఈ బిల్డింగ్స్లు ఎప్పుడు పడతాయో మాకే తెలియదు. ఇంకా మాకు 15 ఆగస్ట్కి ఆడిపించే గేమ్స్ కూడా మేము ఆడలేకపోతున్నాం. ఈ నీళ్ళు వచ్చిన వల్ల పాట పడిపోయినాయి. ఈ బిల్డింగ్స్ ఎప్పుడు పడిపోతాయో మాకే తెలియదు. మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం, ఆయన వచ్చి మా స్కూల్ని చూసి కొత్త బిల్డింగ్స్ మంజూరు చేయాలని